భగవద్గీత 2వ అధ్యాయం శ్లోకం 4. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. శ్లోకంలో ఉన్న పదాలు ఒకసారి మనం చూసినట్లయితే అర్జున ఉవాచ అంటే అర్జునుడు పలికెను అని అర్థం. కథం ఎట్లు, భీష్మం భీష్ముని, అహం నేను, సంఖ్యే యుద్ధమునందు, ద్రోణం చ ద్రోణుని కూడా, మధుసూదన ఓ మధుసంహారి, ఇషుభిః బాణములతో, ప్రతియోత్స్యామి ఎదుర్కొనగలను, పూజార్హౌ పూజింపదగిన వారు, హరిసూదన ఓ శత్రు సంహార. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, పూజార్హులైన భీష్ముడు మరియు ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను అని. పితామహుడైన భీష్ముడు, ఆచార్యుడైన ద్రోణాచార్యుల వంటి వారు పెద్దవారు, గౌరవనీయులు, వారు సదా పూజింపదగినవారు. అటువంటి వారు దాడి చేసినా కానీ తిరిగి వారి పట్ల మళ్ళీ దాడి చేయరాదు. పెద్దలతో వాగ్వాదానికి కూడా దిగకూడదని అర్జునుని ఉద్దేశం. వారిని యుద్ధంలో బాణాలతో ఎలా ఎదుర్కొనగలను అని అర్జునుడు అంటున్నాడు.